కష్టపడిన కార్యకర్తకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న పద్ధతుల ద్వారా కష్టపడినటువంటి కార్యకర్తలను గుర్తించి సరైన స్థానంలో సరైన వ్యక్తిని పెట్టడం చేతనే పార్టీ బలోపేతమవుతుంది. పార్టీ బలోపేతమైతే కనుక వీళ్ళందరూ కూడా పార్టీకి వెన్నుదన్నుగా, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తారు. అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరి దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో వహిస్తుందన్నటువంటి ఒక బలమైనటువంటి కారణం చేత వివిధ దశలలో నిజమైనటువంటి కార్యకర్తలను మాత్రమే గుర్తించడం జరుగుతోంది. చాలామంది కార్యకర్తల్లో అపోహలు ఉన్నాయి. ఏదో నాయకుల చుట్టూ తిరిగిపోతే ఏదో జరుగుతుందని. అలా కాదు. ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేశారో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్నారో, తెగించి పార్టీ కోసం పోరాటం చేశారో వాళ్లను మాత్రమే గుర్తించి వివిధ దశల్లో అటు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో వారికే వివిధ పదవులు ఇవ్వడం జరుగుతుందే తప్ప ఎక్కడ కూడా ఎటువంటి పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులను షో చేసేటటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా పదవులు లభించేటటువంటి విధంగా ఇవాళ పార్టీ వ్యవస్థని చాలా కట్టుబాటు చేశారు. ఇటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి పార్టీ కార్యకర్తలంతా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ కష్టానికి తగినట్టుగా వాళ్ళకి మంచి పదవులు లభించి వారి సేవలను కూడా తీసుకొని పార్టీని, తద్వారా ప్రభుత్వాన్ని బలోపేతం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మెరుగైన సేవలు అందిస్తుంది. కార్యకర్తల్లో కొంచెం అయోమయం ఉంది. ఏదో జరిగిపోతుందని ఒక అపోహ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనేది పునాదులతో పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో, గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే కేసులు కట్టించుకున్నారో, ఎవరైతే రోడ్ల మీద తిరిగినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా అపోహలు పోయి మాకు ఇబ్బందులు పడతామేమో అనుకుంటున్నారేమో. తెలుగుదేశం పార్టీలో అటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే అన్న తర్వాత మేము అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం, ఎవరు కూడా భయపడవద్దు. తెలుగుదేశం పార్టీ అంటేనే, తెలుగుదేశం పసుపు కండవ అంటేనే అధికారులు కూడా భయపడే రోజులు వస్తాయి. కాబట్టి కాలర్ ఎగరేసుకొని మనం తిరగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. ఎందుకంటే సూపర్ 6 పథకంలో భాగంగా నెక్స్ట్ పథకం ఏదైనా ఉందంటే మహిళలకు బస్సు ఫ్రీ. దాన్ని ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి రాంప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంకా మంచిగా తీసుకుపోయి రాబో రోజులు ఇంకా ఇప్పుడైతే ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో 175 అంటే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, వైనాట్ 175 అని. రేపు 220 సీట్లు కూడా మేము 220 సీట్లు బాగా వేసే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగు. పార్టీ 5 ఏళ్ళ అధికారంలో రోడ్ల మీద ఉన్న వారికి, కేసులు పెట్టించుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందే తప్ప కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పార్టీకి పనిచేయాలా, ఇంకా కొద్ది రోజులు పార్టీ పనిచేసి గత 10-15 సంవత్సరాలు పార్టీ పనిచేసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. దీంట్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త డేటా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంది. సభ్యత్వాలు గతంలో 2004 నుండి 2019 నుండి ఎవరెవరికి సభ్యత్వాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది. వివిధ అనుబంధ కమిటీల్లో కానీ, వివిధ జిల్లా స్థాయిలో కానీ, స్టేట్ స్థాయిలో కానీ ఖచ్చితంగా వారు తగ్గట్టు న్యాయం జరుగుతుంది. ఇదంతా పార్టీ పరిశీలిస్తుంది. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, లేదా చంద్రబాబు నాయుడు ఉన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్తారు అన్నగారు. మీరు అధైర్యపడకన్నా తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో సూపర్ 6 ఏ విధంగా 1 by 1 చేసుకుంటూ పోతున్నారో ఇవి కూడా జరుగుతున్నాయి. కనుక మనం కూడా అందరూ సహకరించి మనలో విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం.